భరద్వాజ గారు ఈరోజు అతిలోక సుందరి ముందుగా అందరూ పిలుచుకునేటువంటి అతిలోక సుందరి జయంతి. అవును. ఆమె తలుచుకుంటే మా కెరియర్ కానీ ఆమె జర్నీ ఎలా అనిపిస్తుంటుంది? అంటే బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది ఆవిడ. బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది అని అందరూ చెప్తారు, కానీ నిజానికి నట వారసురాలిగానే వచ్చింది ఆవిడ. అంటే ఈ నటన అనేది ఆవిడ ఫ్యామిలీలో ఉంది. ఓకే. ఆవిడ మదర్ రాజేశ్వరి గారు, ఆవిడ భార్యాభర్తలు సినిమాలో ఒక చిన్న అలా ఒక పాటలో కనిపిస్తారు ఆవిడ. ఓకే. అంటే తెర మీద కనిపించటం అనేది ఒక ప్రోగ్రాం, అంటే ఒక యాంబిషన్ ఉంది. అక్కడి నుంచి మొదలైనటువంటి క్యూరియాసిటీ. ఆవిడ ఫాదర్ వచ్చి అడ్వకేట్ ఆయన. ఇది చిత్తూరు నుంచి వచ్చి తమిళనాడులో సెటిల్ అయినటువంటి ఫ్యామిలీ రాజేశ్వరి గారి వాళ్ళు. వాళ్ళకి ఇప్పటికీ ఆ లింకులు ఉన్నాయి. తిరుపతి ఏరియాలో బంధుత్వాలు ఉన్నాయి వాళ్ళకి. ఇలా మొదలైనటువంటి ప్రయాణం, అలా మొదలైన ప్రయాణం చైల్డ్ ఆర్టిస్ట్గా అమ్మాయిని తెర మీదకు తీసుకొచ్చింది ఆవిడ, శ్రీదేవిని. తీసుకొచ్చిన తర్వాత అంటే బాలనటిగానే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేయటం మొదలుపెట్టేసి, అంటే మిగిలిన ఆ రోజునే ఒక పోటీ ఉండేది. ఏది, బాలనటుల మధ్య పోటీ ఉండేది. ఈ పోటీలో కూడా తను గెలిచి మా సినిమాలో ఈ అమ్మాయి ఉండాలి అని చెప్పి కోరుకునే పరిస్థితి కల్పించింది ఆ రోజునే. కల్పించిన తర్వాత నెమ్మదిగా పెరుగుతున్న దశలో గ్యాప్ వస్తుంది జనరల్గా. అంటే పెద్ద పాత్రలకి చిన్న పాత్రలకి కానీ ఒక వయసులో కొంత గ్యాప్ వస్తుంది, మళ్ళీ అందిపుచ్చుకుని ముందుకెళ్ళడం కష్టం అవుతుంది. ఆ గ్యాప్ శ్రీదేవికి రాలేదు. ఆవిడ కొనసాగుతున్న టైంలోనే ఏ ఏజ్కి తగ్గ పాత్రలు ఆ ఏజ్ నడుస్తూ వచ్చినాయి. ఈ క్రమంలోనే దాసనారాయణరావు గారు తెలుగులో ఆవిడకి బంగారక్క సినిమాలో ఒక క్యారెక్టర్ ఇచ్చి, అంటే ఫీమేల్ లీడ్ క్యారెక్టర్, అది టైటిల్ ఆ అమ్మాయి పేరుతో ఉంటుంది. అలా మొదలై అక్కడి నుంచి తమిళ్లో బాలచందర్ గారు, ఆయన తెలుగులో రోజారాముడితో విశ్వనాథ్ గారు చేసినటువంటి సినిమా ఉంది, ఓ సీత కథ. దాని తమిళ వెర్షన్లో శ్రీదేవిని తీసుకున్నాడు ఆయన, బాలచందర్. తీసుకొని ఆ సినిమాలో శ్రీదేవి పెర్ఫార్మెన్స్ చూసి చాలామంది డైరెక్టర్లు షాక్ అయ్యారు. ఓకే. ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది తను. అక్కడి నుంచి భారతీరాజా గారి సినిమా, దాని తెలుగు వెర్షన్ 16 ఏళ్ల వయసు. అక్కడి నుంచి గ్లామర్ హీరోయిన్. గ్లామర్ మాత్రమే కాదు, పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్లు కూడా అద్భుతంగా చేయగలదు అనే ఇంప్రెషన్. ఈ రెండు, అంటే అందము అభినయము రెండు కలగలిసి ఉన్నటువంటి నటిగా తను ఎప్పుడైతే ప్రొజెక్ట్ అయిందో, తెలుగులో అప్పటి వరకు అంటే వాణిశ్రీ తర్వాత జయత్రయం అని చెప్పి ఎమర్జ్ అయ్యారు ముగ్గురు, జయసుధ, జయప్రద, జయచిత్ర. ఈ జయత్రయంకి గట్టి పోటీ మొదలైంది. ఇది 16 ఏళ్ల వయసు రిలీజ్ అయిన మరుక్షణమే. ఈ పోటీలో రేస్లో వాళ్ళు ఉన్నారు, తను ఉంది. ఈ రేస్లో నెమ్మదిగా ఒక 4-5 సంవత్సరాల తర్వాత లీడ్ ప్లేస్లోకి వచ్చేసింది. ఈ లీడ్ ప్లేస్లోకి లాక్కెళ్ళిన సినిమా వేటగాడు. వేటగాడు సినిమాకి ఎవరిని పెట్టాలి హీరోయిన్గా? అప్పటికి జయసుధని రామారావు గారి పక్కన 2-3 సినిమాల్లో నడిపించారు. అంతకుముందు జయప్రద 2-3 సినిమాలు చేసేసింది. దీంతో ఒక కొత్త హీరోయిన్తో పెడితే బాగుంటుంది వేటగాడు అనేది డైరెక్టర్ గారికి అనిపించిన అభిప్రాయం. అనిపించినప్పుడు శ్రీదేవి అనే పేరు, అంటే ఈయన 16 ఏళ్ల వయసు చేసున్నాడు. అవును. 16 ఏళ్ల వయసు చేసినప్పటి నుంచి ఈయనకి రామారావు గారి పక్కన చేస్తే బాగుంటుంది అనే ఉంది, కానీ ఈ ప్రపోజల్ ఎలా తీసుకెళ్ళాలి అనేది చిన్న సందిగ్ధం. కారణం ఏంటంటే అంతకుముందు 72లో వచ్చిన బడిపంతుల్లో తను ఎన్టీ రామారావు గారి మనవరాలుగా నటించింది. ఓహో, అవును కదా. సో మనవరాలుగా నటించిన అమ్మాయిని హీరోయిన్గా వేయటం అనే దగ్గర ఆయన ఏదన్నా ఇబ్బంది పెడతాడా అనేది ఒక చిన్న సందేహం వీళ్ళకి. మొత్తానికి ప్రొడ్యూసర్లో ఒక ఆయన ద్వారా వార్త పంపించారు అక్కడికి. పంపిస్తే ఆయన విచిత్రంగా డైరెక్టర్ అభిప్రాయం ఏమిటి అని అడిగాడట. అంటే నాకు నిర్ణయం నచ్చలేదు అని చెబుతూ మీ పక్కన మనవరాలుగా వేసిన అమ్మాయిని మీతో హీరోయిన్గా చేయటం అంటే డైరెక్టర్ ఒపీనియన్ ఏమిటి అన్నట్టు ఆయన. ఇవన్నీ కాదు.
ప్రపోజల్ డైరెక్టర్ది అని చెప్పాడు ఈయన. మరి డైరెక్టర్కి లేని ఇబ్బంది నీకు నాకు ఎందుకు అంటే, డైరెక్టర్ కదా ఉండాల్సింది అభ్యంతరం, కాబట్టి డైరెక్టర్ని వచ్చి మాట్లాడమను అంటే అప్పుడు ఈయనలే పెడితే ఎంత ఉంటుంది ఆ అమ్మాయికి వయసు అంటే 16 అంటే మనకి 14 కదా పర్లేదు పెట్టేసేయండి. అలా మొదలైంది వేటగాడితో ప్రయాణం. ఆ ప్రయాణం ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది సూపర్ హిట్ అయిపోయి అక్కడి నుంచి వాళ్ళిద్దరూ హిట్ పైర్ కింద మారారు వరుస సినిమాలు. ఇక అక్కడి నుంచి ఇంకో హీరోయిన్ వైపు టర్న్ అవ్వలేదు. ఏవో 2-3 సినిమాలు తప్ప మెజారిటీ సినిమాలు శ్రీదేవితోనే చేశాడు ఆయన. చివరి వరకు బొబ్బిలి పులి వరకు కొనసాగింది. వేటగాడి నుంచి బొబ్బిలి పులి వరకు ఆ సెట్ అంతా మెజారిటీ సినిమాలు. అది కొండవీటి సింహం కావచ్చు, జస్టిస్ చౌదరి కావచ్చు, అవును, ఆటగాడు కావచ్చు, ఇలా వరుసగా తనే రామారావు గారి పక్కన సర్దార్ పాపారాయుడు, ఇవన్నీ ఇదొక అలా అదొక కెరియర్. ఓ పక్కన ఎన్టీఆర్తో చేస్తూనే రెండో వైపు ఆ రోజున ఎన్టీఆర్కి పోటీగా తయారైనటువంటి కృష్ణ గారి సినిమాల్లో కూడా శ్రీదేవి. అవును, అన్ని అందరితో చేసింది కదా. గురిపాలెం బుల్లోడు నుంచి మొదలు పెడితే వరుస ఆయన సినిమాలన్నిట్లోనూ. తర్వాత నాగేశ్వరరావు గారితో ప్రేమాభిషేకం లాంటి పెద్ద హిట్. ఆ తరంతో చేసింది మళ్ళీ వెంకటేష్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు, అంటే మొత్తం ఒక రకమైనటువంటి కలల రాణిగా మారిపోయినటువంటి పరిస్థితి. దీంతో అసలు శ్రీదేవితో సినిమా చేయాలనే వాతావరణం హీరోలకి కల్పించటం, అది సాధించిన విజయం. ఈ పరిస్థితుల్లో నడుస్తూ ఉండగా తను బాలీవుడ్కి వెళ్ళిపోవటం, బాలీవుడ్కి తీసుకెళ్ళింది కూడా రాఘవేంద్రరావు గారే. హిమ్మత్వాల సినిమా అది. ఊరికి మొనగాడు తెలుగులో జయప్రద చేసినటువంటి క్యారెక్టర్ని హిందీలో శ్రీదేవితో చేయించాడు ఆయన. అలా మొదలైంది. జయప్రద గారు అప్పటికి బాలీవుడ్కి వెళ్ళిపోయి ఉంది ఆవిడ. అంటే విశ్వనాథ్ గారి సర్గం నుంచి ఆవిడ బాలీవుడ్ ప్రవేశం. సిరిసిరి మువ్వని సర్గంగా తీశారు. అక్కడ మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య పోటీ, ఇక్కడ పోటీ అక్కడ పోటీ, అలా మొదలై. అయితే జయప్రద కూడా గ్లామర్ రోల్స్, పెర్ఫార్మెన్స్ రోల్స్ రెండు చేస్తూ అక్కడికి వెళ్ళింది ఈవిడ. కానీ కొంత ఎడ్జ్ శ్రీదేవికి ఉంది. అక్కడ కూడా అదే పరిస్థితి. విచిత్రంగా వీళ్ళిద్దరి మధ్య కొంతకాలం మాటలు లేని పరిస్థితి కూడా నడిచింది. ఈ మాటలు లేని పరిస్థితుల్లో కూడా వీళ్ళు సినిమాలు కలిసి చేశారు. ఏది దేవత సినిమా కలిసి చేశారు తెలుగులో, ఆ తర్వాత హిందీలో యాక్ట్ చేశారు. ఇలా ఎక్కడ నటించినా కానీ ఆ షార్ట్ వరకు చాలా అన్యోన్యంగా ఉండేసి షార్ట్ అయిపోయిన మరుక్షణం ఆవిడటు ఈవిడిటు వెళ్ళిపోయేవారట. ఓకే, అలా ఉండేది పరిస్థితి. ఇలా నడుస్తూ మళ్ళీ ఫ్రెండ్షిప్ మొదలై మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయి అలా నడిచింది. హిందీలో ఆవిడ సాధించిన విజయాలు, అవును, శేఖర్ కపూర్ లాంటి డైరెక్టరు, మిస్టర్ ఇండియా లాంటి సినిమాలు ఇలా మొదలై, అంటే సిప్పి వాళ్ళు కూడా శ్రీదేవి లేకపోతే సినిమా చేయలేని పరిస్థితి. ఇలా నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయి మాధురి దీక్షిత్ వీళ్ళు వచ్చిన తర్వాత కూడా శ్రీదేవి హవా తగ్గలేదు. తర్వాత తను నటిగా తను ఎటువంటి క్యారెక్టర్లు చేయాలనేది బాలచంద్ర గారి దగ్గర మొదలైన ప్రయాణం అది. అందుకని పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ ఉండాలి, గ్లామర్ కాదు అనే విషయం అనుక్షణం తనకు తెలిసి నడిచినటువంటి ప్రయాణం శ్రీదేవిది. అందుకని తెలుగు ప్రేక్షకులే కాదు, భారతీయ ప్రేక్షకులు ఆవిడ్ని కేవలం గ్లామర్ డాల్గా మాత్రమే చూడలేదు, అందమైన నటి అని చూశారు. అందమైనటువంటి అద్భుతమైనటువంటి నటన, అతిలోక సుందరి అని మనం సినిమా ద్వారా ఒక బ్రాండ్ వేసేసుకున్నాం. కానీ నిజానికి భారతీయ ప్రేక్షకులు ఆవిడని అలాగ చూడలేదు. కేవలం అతిలోక సుందరి మాత్రమే కాదు, అద్భుతమైన నటి కూడా. ఈ రెండు అందం అభినయం కలగలిసినటువంటి నటి కావటం వల్లనే శ్రీదేవికి ఆ అప్లాజ్ అనేది దొరికింది. ఆవిడ చివరి రోజులు, ఆవిడ చనిపోయిన పద్ధతి, దాని మీద రకరకాల చర్చలు అవన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ అప్రస్తుతం. ఆవిడ నటిగా ఆవిడ ప్రయాణం, ఆవిడ రేంజ్ అందుకోవడం కూడా కష్టమే. అంటే కొన్ని సినిమాల్లో ఆవిడ చేసిన క్యారెక్టర్లు చూస్తే, వసంత కోకిల సినిమా బాలు మహేంద్ర గారి సినిమా, అది హిందీలో కూడా తనే చేసింది, సద్మా. అందులో ఒక
చిన్నపిల్లగా మారిపోయినటువంటి ఒక టీనేజ్ గర్ల్ క్యారెక్టర్ అది. అద్భుతంగా చేసింది తను. విపరీతమైన పేరు వచ్చింది కమల్ హాసన్ దీనిలో. అలాగే ఆకలి రాజ్యంలో తను చేసిన క్యారెక్టర్ అవును. ఇవన్నీ. అలాగే సప్తపది రీమేక్లో ఆవిడ హిందీలో విశ్వనాథ్ గారి డైరెక్షన్లో చేసిన సినిమా. సడన్గా కనిపించకుండా వెళ్ళిపోవడం అనేది అంటే చివరిలో mystery. కూడా ఇంగ్లీష్ లాంటి సినిమాల్లో అలాగే తను చేసినటువంటి ఒక మదర్ క్యారెక్టర్లో సినిమా చేసింది. ఆ సినిమా డిజైనింగ్ దగ్గర నుంచి తనే ఉంది. స్క్రిప్ట్ దగ్గర నుంచి చాలా కేర్ తీసుకుని కథ ఎలా ఉండాలి, ఆడియన్స్కి ఎలా కన్వే చేయాలి దగ్గర నుంచి, అంటే క్రాఫ్ట్ మీద, టోటల్ సినిమా క్రాఫ్ట్ మీద కమాండ్ ఉన్నటువంటి నటి. అందుకని ఆ రకమైనటువంటి పాత్రల్లో ఆవిడ అలా నటించింది. తెలుగులో కృష్ణ శోభన్ బాబు చేసినటువంటి ముందడుగు సినిమాలో ఒక పేద మాస్టర్ కూతురుగా, ఆ అమ్మాయి ప్రభాకర్ రెడ్డి కూతురుగా కనిపించిన పద్ధతి అదే అసలు. అంటే ఒక్కసారి ఆ పక్క థియేటర్లో శ్రీదేవి డ్యాన్స్ స్టార్గా ఉన్నటువంటి సినిమా ఆడుతూ ఉంటుంది. అదే ప్రేక్షకుడు ఈ థియేటర్లోకి వచ్చేసరికి ఇక్కడ ఒక పేద మాస్టర్ కూతురుగా కనిపిస్తుంది. ఇలా ఇన్ని వేరియేషన్స్ ఇస్తూ పక్క సెట్స్లో నటిస్తూ అంత సుదీర్ఘమైనటువంటి కెరియర్. కానీ లాస్ట్ ముగింపు అనేది కరెక్ట్గా లేదేమనిపిస్తుంది ఫ్యాన్స్కి. సడన్గా అనేది ఇబ్బందికరమే. అది యాక్సిడెంటల్, పైగా ఇక్కడ కాదు దాని చుట్టూ మిస్టరీ ఏంటి అనేది మాట్లాడుకుంటారు. రకరకాల స్పెక్యులేషన్స్, రకరకాల రూమర్స్ ఉన్నాయి దాని చుట్టూ. ఏమున్నప్పటికీ అది ఆ పార్ట్ తీసేసి శ్రీదేవిని చూడటమే మంచిది. అందుకని అది తీసేసి చూస్తే ఆవిడ ఒక అద్భుతమైనటువంటి నటి. సినిమా ఉన్నంత వరకు, తెలుగు సినిమా ఉన్నంత వరకు, ఇండియన్ సినిమా ఆవిడ సినిమా ఐకాన్ కాదు, తమిళ సినిమా కాదు, ఇండియన్ సినిమా ఐకాన్ శ్రీదేవి. అందుకని తమిళ్లో ఆవిడకి విపరీతమైన అభిమానులు ఉన్నారు. ప్రతి చోట ఉన్నారు ఆవిడకి అభిమానులు. కాబట్టి అందరి హృదయాలని ఆకట్టుకోవడం మాత్రమే కాదు, భారతీయ నటన అనేది ఆవిడ ప్రదర్శించినటువంటి తీరు, ఆవిడ చేసిన ఆ క్యారెక్టర్స్ నుంచి రకరకాలుగా ఆవిడ కన్వే చేసినటువంటి విధానం, ఇవన్నీ కూడా అద్భుతమే. అందుకని భారతీయ సినిమా ఉన్నంతకాలం శ్రీదేవి ఉండి తీరుతుంది. అంతే. థ్యాంక్ యూ.